తెనాలిలోని పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపులో 29,94,259 రూపాయల నగదు కానుకల రూపంలో భక్తులు స్వామివారికి సమర్పించారు. తెనాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వైకుంఠపురంలో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కానుకల హుండీని లెక్కించారు. జనవరి 17వ తేదీన తర్వాత మరలా గురువారం కానుకల హుండీని లెక్కించారు. మొత్తం 29,58,479 రూపాయలు మొక్కుబడుల హుండీలో కానుకలు రాగా, అన్నదానం హుండీలో 35,780 రూపాయలు మొత్తం వెరసి 29,94,259 రూపాయలను కానుకల రూపంలో స్వామివారికి భక్తులు సమర్పించారు. ఇవే కాక బంగారం 58 గ్రాముల 500 మిల్లీగ్రాములు, వెండి 218 గ్రాముల 600 మిల్లీగ్రాములు భక్తులు స్వామివారికి సమర్పించారు. హుండీ లెక్కింపును ఈవో అనుపమ నేతృత్వంలో ఏపీసీఓబీ బ్యాంకు సిబ్బంది, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్, దేవస్థానం సిబ్బంది పాల్గొని లెక్కించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందండి. మొన్న జనవరి 17వ తారీఖు లాస్ట్ టైం హుండీ తీయడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2 నెలల 13 రోజులకు గాను హుండీ లెక్కించడం జరుగుతుంది. మొత్తం వివరాలని హుండీ లెక్కింపు అనంతరం తెలియజేయడం జరుగుతుంది. దీనికి గాను 115 మంది వాలంటీర్ల ద్వారా హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందండి. దీనికి గాను పర్యవేక్షణ శ్రీ ఇన్స్పెక్టర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ శారద గారు ఆవిడ అటెండ్ అవ్వడం జరిగింది. శ్రీ లక్ష్మీ పద్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం తెనాలి. ఉండి తీసినప్పుడల్లా కూడా 3 నెలలకు 3.5 నెలలకు అట్లా తీస్తుంటామండి. అయితే ఈ ఎండింగ్ కనుక ఈ రోజున 28వ తారీఖున మనం తీస్తున్నాము. జనవరి 17వ తారీఖున తీసాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వీరి ఆధ్వర్యంలో కూడా మన ఈఓ గారు ఆధ్వర్యము, అలాగే ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యము వాళ్ళంతా కూడా దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఆలయ సిబ్బంది అంతా కూడా అలాగే